ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవి నామానికి స్తోత్రాలు. ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనకి విచ్చేసినటువంటి మీ అందరికీ జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపా కనికరముల ద్వారా గతించిన కాలం అంతా కూడాను ఆయన క్షేమకరమైనటువంటి రెక్కల క్రింద మిమ్మల్ని మీ కుటుంబాలని క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి దేవాది దేవునికి మరి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. నా తండ్రి ప్రభా, అయా తండ్రి అయోగ్యులము తండ్రి ప్రభా, అయా తండ్రి అయినప్పటికీ కూడా తండ్రి అయా నీ కృప ద్వారా తండ్రి అయా ఎన్నిక చేసుకుని తండ్రి మీ పాత్రగా తండ్రి మమ్మల్ని వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలైనా. అయ్యా గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా, అయ్యా మరి ఒక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన ఆరాధనలోనికి ఇటు రీతిగా ఏకీభవించడానికి తండ్రి నీ నామాన్ని మహింపరచడానికి ఘనపరచడానికి అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమను బట్టి కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో తండ్రి ఏ పరిస్థితులు కూడా తండ్రి ప్రభా నా దేవుడు నాతో మాట్లాడాలి, నా పరిస్థితులను నుండి విడిపించాలి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదిరించడానికి కావలసినటువంటి శక్తిని నాకు దయచేయాలి, నన్ను ధైర్యపరచాలని ఎవరైతే తండ్రి ప్రభా నీ మాటల కొరకు నిరీక్షిస్తున్నారో తండ్రి ప్రభా అటు వారందరితోటి నాతోటి కూడా తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి మీ మాటలు తండ్రి ప్రభా మీరు మాట్లాడమని మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఒకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నా అండి. హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య ధ్యానంగా మత్తయి సువార్త 4వ అధ్యాయము. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు చూసుకుందామండి. హల్లెలూయా. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయట చూచెను. వారి జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచిచ్చునుగాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా పరిశుద్ధాత్ముడు ఆయన పిలుపులో ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి వారిని ఏ రీతిగా వారి జీవితాలు కొనసాగించాలి అనే విషయాలను తెలియజేస్తుండగా దేవాది దేవుడు మనందరం కూడాను వినగలిగినటువంటి చెవుల్ని గ్రహించగలిగినటువంటి హృదయాలని కలిగి మనము ఆయన మాటలు వినే వారంగా మనం ఉందాము. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు గలిలయ తీరం వెంబడి వెళుతున్నటువంటి క్రమంలో ఆయన శిష్యుల్ని పిలిచినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి మంచి ఏమంటారండి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారు ఉన్నారు. అనేక మంది మరి గొప్ప రాజకీయవేత్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. గొప్పవాళ్ళు అని పిలువబడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు ఎవరి యొద్దకు వెళ్ళలేదు, కానీ ఈ యొక్క చేపలు పట్టే జాలర్ల వద్దకే దేవుడు వచ్చి పిలుస్తున్నట్లుగా అయితే కనుక ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. వీరెవరండి? యేసుక్రీస్తు వారి శిష్యులు ఎవరని ఇక్కడ లేఖనంలో తెలియజేయబడింది.
వీళ్ళు చేపలు పట్టేటువంటి జాలర్లు. సముద్రంలో ఏ పూటకు ఆ పూట వలలు వేసుకొని చేపలు పట్టుకొని వాటి మీద జీవనాధారం కలిగి ఉన్నటువంటి వారు ఈ యొక్క పేతురు, అంద్రెయ, మరి యోహాను, యాకోబు అనేవారు చేపలు పట్టేటువంటి జాలర్లు. అయితే ఈ యొక్క జాలర్లకి సొసైటీలో ఏమైనా విలువ ఉంటుందండి? గౌరవం ఉంటుందా? లేదంటే ఖ్యాతి ఉంటుందా? ఏ విధమైనటువంటి గౌరవం, మర్యాదలు లేదంటే కనుక ఖ్యాతి లేనటువంటి, ఎన్నిక లేనటువంటి వ్యక్తులు వీరు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడండి, దేవుని కుమారుడు. మరి గొప్ప గొప్ప వాళ్ళ కోసం ఆయన రాలేదు కానీ ఈ భూమి మీదకి, గొప్ప గొప్ప వాళ్ళ కోసం ఆయన ఈ భూమి మీదకి రాలేదు కానీ ఆయన చేపలు పట్టేటువంటి జాలర్ల యొద్దకు వచ్చారండి. హల్లెలూయా. చేపలు పట్టేటువంటి జాలర్లు. మరి చాలామంది జీవితాల్లో జరిగేది ఏంటంటే పుట్టుకతోటే సిల్వర్ స్పూన్తో పుట్టారని, లేదంటే గోల్డెన్ స్పూన్తో పుట్టారని అట్లాగ చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి కష్టపడి సంపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఏమీ ఉండదు. పుట్టుకతోటే వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తితోటి వాళ్ళ జీవనం గడిపేసేటువంటి వారిగా ఉంటారు. అయితే దేవుడు అటువంటి వారి కోసం రాలేదండి ఈ భూమి మీదకి. దేవుడు అటువంటి వారి కొరకైతే కనుక రాలేదు. ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి వారు సమాజంతో ప్రజలతోటి వెలివేయబడినటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ప్రపంచం వీళ్ళని ఐడెంటిటీ చేయదు, వీళ్ళ గురించి పట్టించుకోదు. కానీ అటువంటి పట్టించుకొని వారి కొరకు దేవుడు దిగి వచ్చాడండి. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అవునండి. ఈ లోకంలో ఒక వ్యక్తి ఎన్నిక కాబడాలంటే, ఒక వ్యక్తి సొసైటీలో ఒక మంచి పేరు పొందుకోవాలంటే ధనమైన ఉండాలి, లేదంటే బలగమైన ఉండాలి. కానీ దేవుడి ద్వారా నువ్వు ఎన్నిక కాబడాలంటే ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఇవన్నీ ఏం అవసరం లేదు. ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా ఇదే రీతిగా ఆలోచిస్తున్నావా? నా బంధువుల్లో, నా స్నేహితుల్లో, నా కుటుంబంలో నేను వేయబడినటువంటి పరిస్థితి, హీనముగా చూడబడుతున్నటువంటి నా బ్రతుకు, ఎన్నిక కాబడినటువంటి పరిస్థితి నా జీవితంగా ఉన్నది. నేను ఎవరికి పనికి వస్తాను? నేను ఎవరికి పనికిరాను? నా జీవితం ఎందుకు? వ్యర్థమైనటువంటి జీవితం. ఈ రీతిగా నిరాశతోటి నువ్వు మాట్లాడుతున్నావా? నిరాశలోకి వెళ్ళిపోయావా? జనులు నిన్ను గురించి మాట్లాడేటువంటి మాటలను బట్టి, జనులు నిన్ను గుర్తిస్తున్నటువంటి విధానాన్ని బట్టి విసిగిపోయినటువంటి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనలో నీవు ఉంటున్నావా? ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. లోకములో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వేరు వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండి బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు గనులైనటువంటి వారి కొరకు రాలేదండి. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు కూడాను హేరోదు రాజు యొద్దకు వచ్చారు. దేవుని కుమారుడు ఆయన, మరి రాజులకి, యూదులకి రాజు అంట, మరి రాజుల కుటుంబంలో పుడతారని చెప్పేసి హేరోదు రాజు అంట వారు ఆచూకీ కనుగొన్నటువంటి వారిగా ఉన్నారు, తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి వారిగా ఉన్నారు. కానీ అక్కడ లేరనే విషయం వారు గ్రహించుకున్న తరువాత మరి పశువుల తోటలో, లేదంటే కనుక కన్య మరియ, కడు బీదరాలైనటువంటి కన్య మరియ ఇంట మరి బాలుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు జ్ఞానులైనటువంటి వారు వెళ్ళి ఆ యొక్క బాలుడైనటువంటి యేసుకి మ్రొక్కినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఆనాడు ఆయన శిష్యులుగా ఎన్నుకున్నది కూడాను భూలోకంలో గొప్ప గొప్ప వారైనటువంటి వారిని, గనులైనటువంటి వారిని కాదండి, బలహీనుల్ని ఆయన ఎన్నుకున్నారండి. బలహీనుల్ని బలపరచు నిమిత్తమే ఆయన బలహీనులు ఎన్నుకున్నారు.
ఈ దినము నీవు అనుకోవచ్చు, నేను బలహీనుడిని, బలహీనరాల్ని, నా పక్షంగా వాదించేవారు ఎవరు లేరు, నా పక్షంగా నిలబడేవారు ఎవరు లేరు, నా పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరని నీవు అనుకోవచ్చు. నేను బలహీనుడిని, బలహీనరాలని అనుకోవచ్చు. కానీ దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. బలవంతుడైనటువంటి దేవుడు నీ పక్షంగా నిలబడబోతున్నాడు. బలవంతుడైనటువంటి దేవుడు బలమైనటువంటి కార్యములు జరిగించే నిమిత్తం నీ పక్షంగా వ్యాజ్యమాడబోతున్నాడు. హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు వారు తన శిష్యులుగా ఎన్నిక లేనటువంటి చేపలు పట్టేటువంటి జాలర్ని ఆయన పిలుచుకున్నారు. ఆయన వెంబడించినటువంటి వారిగా ఉన్నారు ఆయన శిష్యులు కూడాను. అయితే ఈ లోకములో ఎన్నిక కాబడినటువంటి వారు, లోకములో విలువ లేనటువంటి వారిని ఆయన శిష్యులుగా పిలుచుకున్న తర్వాత ఆయన ఏం చేశారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి అథారిటీస్ ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జబదెయ కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తులోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి అని మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. హల్లెలూయా. ఈ 12 మందిని కూడాను ఆయన శిష్యులుగా పిలుచుకున్నాడు. ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ 12 మంది శిష్యులకి కూడాను ఆయన అథారిటీ ఇచ్చాడు. ఎందుకొరకనంటే కనుక అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైనటువంటి రోగాల్ని, మరి వ్యాధిని కూడా స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చినటువంటి వాడు. హల్లెలూయా. ఈ దినము ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల కూడా దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల కూడా ఉన్నది. దేవుని యొక్క చిత్తం నీ పట్ల కూడా ఉన్నది. లోకంలో గనులైనటువంటి వారికి దక్కనటువంటి ఖ్యాతి, ఘనత, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావంటే అంతకన్నా ధన్యత, అంతకన్నా గొప్ప భాగ్యం వేరొకటి లేదని చెప్పాలి. ఎందుకొరకనంటే గనక ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాటులో నీవున్నావు కాబట్టి. లోకంలో అనేకమైనటువంటి గనులు ఉన్నారు. మరి బంధువుల్లో, స్నేహితుల్లో ఎంతో మందికి లేనటువంటి గొప్ప ధన్యత, భాగ్యము నీకు మాత్రమే ఎందుకు దక్కింది అనంటే గనక ఆయన చిత్తములో, ఆయన ఆలోచనలో, ఆయన ప్రణాళికలో నీవున్నావు కాబట్టి. నీ ద్వారా ఆయన ఘనమైనటువంటి కార్యములు నిన్నొక సాధనముగా ఆయన ఏర్పాటు చేసుకుని నీ ద్వారా జరిగించాలని ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి, అందుకొరకే ఆయన శిష్యులైనటువంటి వారికి ఆయన అధికారం ఇస్తున్నాడు. ఏమిటంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైనటువంటి రోగము, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుటకు అధికారం ఇచ్చినటువంటి దేవుడు అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినము నీవు కూడాను, నేను కూడా ఆయన శిష్యుడిగా ఉండాలి, శిష్యురాలుగా ఉండాలని నీవు అనుకుంటున్నావా? అనుకుంటున్నట్లయితే మరి నిశ్చయముగా ఆయన ఏర్పాట్లో, ఆయన చిత్తములో నీవున్నట్లయితే గనక, ఆయన అడిగినట్లయితే మరి నిశ్చయముగా ఆయన నీకు కూడా అధికారం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులలో మరి ఒకరైనటువంటి ఇస్కరియోతు యూదా, ఆయనను 30 వెండి నాణేలకి అమ్మివేసినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఆయన యొక్క తప్పు తెలుసుకొని మరి ఒక చెట్టుకి ఉరివేసుకున్నటువంటి సందర్భంలో అతను మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రతి దానికి కూడాను, ఆయన ఆలోచన చేసే ప్రతి దానికి కూడా ఒక లెక్క కలిగినటువంటి వాడిగా ఉన్నాడండి. హల్లెలూయా. 12 మందిని శిష్యులుగా ఆయన ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. మొదటగా మరి 120 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు. మరి ఆ తర్వాత 12 మందిని ది బెస్ట్ ఆయన చూజ్ చేసుకున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. 12 మందిని ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ యొక్క 12వ శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా, ఈ 12వ శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా మరి దేవునికి వ్యతిరేకంగా మరి అమ్మివేసినటువంటి క్రమంలో తన పొరపాటును ఎరిగి తను మరణించినటువంటి క్రమంలో మరి అపోస్తలుల కార్యంలో అయితే గనక మనం చూస్తామండి. అపోస్తలుల కార్యంలో పేతురు, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 23 నుండి ఒకసారి చూద్దామండి. 23 నుండి ఒకసారి చూద్దాము.
అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యేసేపు మతియా అని ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచమన్రి. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మతియా పేరిట చీటి వచ్చిన గనక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. హల్లెలూయా. ఇక్కడ మొదటగా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నది ఎవరండి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మరి ఇస్కరియోతు యూదా తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆయన శిష్యులు ఏం చేస్తారంటే మరి యూస్తు అని మారు పేరు కలిగినటువంటి బర్సబ్బా మరియు మత్తియా అని వీళ్ళిద్దరిని కూడా నిలవబెట్టి వాళ్ళు ఏమని అడుగుతున్నారండి? దేవుణ్ణి చీట్లు వేసి, దేవా నీ చిత్తము వీళ్ళ పట్ల, వీళ్ళిద్దరి పట్ల ఎవరి పట్ల ఉంటే ఆ చీటీ వచ్చేటట్లుగా చెయ్యండి అయ్యా అని చెప్పి ఆయన చిత్తాన్ని తెలియజేయమని వారు అడుగుతున్నారు. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో మన ప్రార్థనా విధానం కూడా ఇదే రీతిగా ఉంటుంది. దేవుని చిత్తము, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవా నీ చిత్తం మీద నా జీవితంలో అది జరిగించయ్యా అని మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండము. కానీ ఇప్పుడు ఆయన శిష్యులు ఏ రీతిగా 2 చీట్లు పెట్టి, అయ్యా ఈ 2 చీట్లలో ఎవరైతే మరి నువ్వు ఎన్నిక చేస్తావో మరి ఆ చీటీలో ఉన్న పేరే 12వ శిష్యుడిగా మేము చేర్చుతామయ్యా అని చెప్పేసి వారు చెప్పినట్లుగానే మనం కూడా 2 ఆప్షన్స్ పెడతాం. దేవుడి ఎదుట 2 ఆప్షన్స్ పెట్టి, అయ్యా ఇది నా ఆప్షను, మరి ఈ ఆప్షన్ జరిగేటట్లుగా చెయ్యయ్యా అని 2 ఆప్షన్స్ మనం కూడా పెడతా ఉంటాం. ఒక్కొక్కసారి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మనం సెలక్షన్ చేయడం కాదండి, మనం ఏర్పాటు చేయడం కాదు. దేవునికి మనం ఒక క్వశ్చన్ పేపర్ పెట్టి దీనికి ఆన్సర్ చేయయ్యా అని మనం అడగటం కాదండి. హల్లెలూయా. ఒక క్వశ్చన్ పేపర్ పెట్టి, అయ్యా నువ్వు దీనికి ఆన్సర్ చేయయ్యా అని మనం దేవుడిని అడిగేటువంటి మరి స్థితిలో మనం లేము. కానీ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. హల్లెలూయా. మనము ప్రేమించామని కాదు, కానీ మొదటగా ఆయనే మనల్ని ప్రేమించును అని లేఖనం తెలియజేస్తుంది. అదే రీతిగా దేవుడుని మనం ఏర్పాటు చేసుకోలేదండి, మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భం నందు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నియమింపబడినటువంటి దినములు ఒకటైన గడవక ముందే నా గ్రంథములో లిఖితమైనని లేఖనం తెలియజేస్తుంది. నీ తల్లిదండ్రులు నువ్వు గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత చెప్తారేమో, తండ్రి పోలికో తల్లి పోలికో లేదంటే మేనమామ పోలికో ఎవరి పోలికో అని చెప్తారేమో. కానీ నువ్వెప్పుడు తెలుసా తల్లి గర్భములో శిశువుగా రూపొందక మునిపే, అంటే ఒక చిన్న కణముగా కూడాను నువ్వు ఏర్పడక మునిపే ఆయన నువ్వెవరో, నీ భవిష్యత్తు ఏంటో, నీవు ఏ పేరు పెట్టబడతావో, నువ్వు ఎటు రీతిగా ఈ భూమి మీద జీవిస్తావో, ఎన్ని సంవత్సరాలు జీవిస్తావో మొత్తం నీ చిట్టా అంతా కూడా ఆయన పుస్తకంలో రాయబడి ఉన్నదండి. హల్లెలూయా. ఆయనకి మనం క్వశ్చన్ వేస్తామండి, ఆయనకి మనం క్వశ్చన్ వేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం మనకున్నదా? కానీ ఆనాటి శిష్యులు అయినటువంటి వారు ఏం చేస్తారంటే మరి 2 చీటీలు పెట్టి, అయ్యా ఈ 2 చీటీల్లో ఏదైతే వస్తుందో వారే 12వ శిష్యుడిగా మేము ఏర్పాటు చేసుకుంటామని మాట్లాడుతున్నటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో కూడాను ఇదే రీతిగా మనమైతే గనక దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. మన ఇష్టాలు, మన చిత్తాలు దేవుని ఎదుట పెట్టి, అయ్యా నువ్వు మరి నా చిత్తాన్ని జరిగించేయా, ఇదైతే కనుక నా చిత్తం అని చెప్పేసి దేవుణ్ణి అడిగేటువంటి వారంగా ఉంటాం. మన చిత్తం కాదండి, ఆయన చిత్తాన్ని మనం జరిగించేటువంటి వారంగా ఉండాలి. అది ఏదైనా సరే, కష్టమైన, శ్రమైన, నిందైన, అవమానమైన ఏదైనా కానీ పర్వాలేదయ్యా, నీవు ఏదైతే చూపిస్తావో అదే మార్గంలో నేను నడుస్తానయ్యా. ఇదండి మన ప్రార్థన, ఈ రీతిగా ఉండాలి. అయితే ఇక్కడ మత్తీయా అనేటువంటి చీటీ వచ్చింది. ఇంకా ఆ మత్తీయానే వీళ్ళు ఏం చేశారంటే 12వ వ్యక్తిగా అపోస్తలుడిగా లెక్కించినటువంటి వారిగా ఉన్నట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుని చిత్తము లేకుండా ఏ ఒక్క కార్యము కూడా జరగదండి. మనుషులు లెక్కించడం కాదు. చాలాసార్లు
మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే మనుషుల మెప్పు పొందుకుంటే చాలు, మనుషుల మెప్పు పొందుకుంటే చాలు, మనుషులు మెప్పు పొందుకోవాలని చాలా మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాం. కానీ మనం మనుషుల మెప్పు కాదండి పొందుకోవాల్సింది, మనుషుల్ని కాదు సంతోష పెట్టవలసింది. ఎవరిని సంతోష పెట్టాలంటే దేవుణ్ణి సంతోష పెట్టాలి. మనుషుల్ని నువ్వు సంతోష పెట్టాలి అనుకుంటే, లేదంటే మనుషుల దృష్టిలో నువ్వు పడాలి అనుకుంటే, నువ్వు మంచి చేసిన రోజున వాళ్ళ లెక్కలో ఉంటావు, మంచి చేయని రోజున, వాళ్ళకి అనుకూలం కానటువంటి రోజున వాళ్ళ లెక్కలో ఉండవు, నువ్వు తీసివేస్తారు. అటువంటి లెక్కలో ఉంచాలని దేవుడు నిన్ను అనుకోవట్లేదు, కానీ ఆయన చిత్తంలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! దేవుని చిత్తంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 12వ వ్యక్తిని గురించి మనం తెలుసుకుందామండి. హల్లెలూయా! అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు గనక మనం చూస్తున్నట్లయితే, దమస్కులో ఉన్న క్రైస్తవులను బంధించుటకు హింసించుటకు సౌలు సైనికులతో బయలుదేరి వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరము విన్నాడు. అందుకు సౌలు భయపడి, ప్రభువా నీవెవడవని అడిగా, అందుకు నీవు హింసించుచున్న యేసు నేనే అని దేవుడు మాట్లాడి అతని మనోనేత్రాలు తెరిపించి దేవునికి విధేయత చూపించే వ్యక్తిగా మార్చుకున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ యొక్క సౌలు ఏ రీతిగా ఇతని యొక్క ప్రవర్తన ఉండేదేనంటే, దేవుని ప్రజలైనటువంటి వారిని హింసించేవాడు, దేవుని ప్రజలైనటువంటి వారిని చంపేవాడు. స్టెఫను మరణిస్తున్నటువంటి క్రమంలో, స్టెఫన్ని రాళ్లు పెట్టి కొట్టి చంపుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క సౌలు సాక్షిగా ఉన్నాడండి. ఇతని సమక్షంలో మరి అతన్ని స్టెఫన్ అయితే గనక చంపడం జరిగింది. హల్లెలూయా! అటువంటి భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క సౌలు. కానీ దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను బంధించుటకు హింసించుటకు మరి ఆయన యొక్క సైనికులతోటి సౌలు వెళుతున్నటువంటి క్రమంలో మార్గంలో గొప్ప వెలుగు సౌలుని చుట్టినప్పుడు మరి సౌలుకి ఒక స్వరం వినిపిస్తుంది. అదేంటంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరం విన్నాడు. అందుకు సౌలు భయపడి, ప్రభువా నీవు ఎవడవని అడిగగా, అందుకు నీవు హింసించుచున్న యేసును నేనే అని దేవుడు మాట్లాడి అతని మనోనేత్రములు తెరిపించి దేవునికి విధేయత చూపించే వ్యక్తిగా మార్చుకున్నాడు. హల్లెలూయా! దేవుడి చిత్తంలో, దేవుడి ఏర్పాటులో ఉండాలంటే మనుషుల ఎన్నికలో ఉన్నవారు కాదండి. వాళ్ళు ఎలాంటి బలహీనతలు కలిగినటువంటి వారైనప్పటికీ కూడాను ఆ బలహీనతల్ని బలముగా మార్చి దేవుడు ఆయన యొక్క పని జరిపించుకోగలడండి. హల్లెలూయా! అసలు క్రైస్తవులు అంటేనే వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తి, క్రైస్తవులను బంధించేటువంటి వ్యక్తి, క్రైస్తవులను హింసించేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా! ఈ యొక్క 12వ అపోస్తులునిగా, 12వ శిష్యుడిగా పౌలుని చెప్పవచ్చు. ఎందుకండి పౌలుని మరి 12వ వ్యక్తిగా, 12వ అపోస్తులుగా ఎలా చెప్పగలరంటే, ఇదే అపోస్తుల గ్రంథము 9వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. ఇదే అపోస్తుల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం గనుక ఒకసారి చూసుకున్నట్లయితే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించేవాళ్ళో నేను ఇతనికి చూపుదినని అతనితో చెప్పాను. హల్లెలూయా! దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడనేటువంటి విషయము ఇక్కడ మనకి తెలియజేయబడుతుందండి. హల్లెలూయా! దేవుడు ఆయన యొక్క సాధనముగా, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? నా సాధనముగా నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నా సాధనముగా నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. ఎందుకోసమనంటే కనుక అన్ని జనులకు, రాజులకు, ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించుటకు నేను నా సాధనముగా ఏర్పాటు చేసుకుని ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపోస్తులుడైనటువంటి సౌలు ఆ తర్వాత పౌలుగా మార్చబడ్డాడండి. పౌలుగా మార్చబడ్డాడు. దేవుని చిత్తానికి విధేయత చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని చిత్తానికి విధేయత చూపించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడి పరిచర్య జరిగించినటువంటి వాడిగా ఉన్నాడండి. హల్లెలూయా!
ఈ యొక్క అపోస్తలుల ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రచించినటువంటి పుస్తకాలని మనం అత్యధికమైనటువంటి శాతంలో చూడవచ్చు. హల్లెలూయా. సంఘాలకి కానీ ఆయన శిష్యులకి కానీ రాసినటువంటి పత్రికల్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారే ఎక్కువ రచించినట్లుగా అయితే కనుక మనం చూస్తాం. హల్లెలూయా. ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని పరిచర్య జరిగించడం ఆరంభించారండి. హల్లెలూయా. ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, నాకు ఏ యోగ్యత లేదు, నేను బలహీనురాలని, లేదంటే దేవునికి వ్యతిరేకంగా నేనెన్నో భయంకరమైనటువంటి పనులు ఆలోచనలు నేను జరిగించాను, దేవుని ఎదుట నేను నిలబడడానికి నేను యోగ్యత కలిగి ఉన్నానని నీవు ఆలోచించవద్దు. నీవెప్పుడైతే దేవుని ఎదుట నువ్వు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి పనిని గురించి, ఆలోచన గురించి పాప క్షమాపణ నువ్వు కలిగి ఉన్నట్లయితే గనక మరి నిశ్చయముగా ఆయన శిష్యుడిగా దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకొనగలడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆయన ఏర్పాటు అనంటే కనుక అది మామూలు విషయం అయితే కనుక కాదండి. ఆయన వెంబడించడం అనంటే ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించడమే. ఒక క్రైస్తవుడిగా బ్రతకడం, లేదంటే కనుక ఒక దైవ సేవకుడు, చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. అది అంత ఈజీ అయినటువంటి విషయం కాదండి. దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నావు. దేవుని మార్గంలో నడవడం అనంటే ఏదో ఆషామాషిగా నడవడం కాదండి. ఖచ్చితమైనటువంటి ఒక తీర్మానం కలిగి జీవించడము అనంటే గనక అది చాలా భయంకరమైనటువంటి శోధన అని అయితే గనక చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే గనక అంతకుముందు నీతోటి ప్రేమగా మాట్లాడే వాళ్ళంతా కూడాను నిన్ను ద్వేషించేవారిగా మారిపోతారు. అంతకుముందు నేను ఎంతగానో ప్రేమించేటువంటి వారు నిన్ను దూషించేటువంటి వారుగా మారిపోతారు. అంతకుముందు నీ కుటుంబంలో నీకు కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మారిపోతుంది. అంతకుముందు సొసైటీలో నీకున్నటువంటి ఒక ఖ్యాతి, ఒక గొప్ప పేరు, సమస్తాన్ని కూడాను కోల్పోయేటువంటి స్థితి ఉంటుంది. ఇది ఏదో నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా జీవించాలి అనుకునేటువంటి వారికైతే కాదండి. ఖచ్చితమైనటువంటి క్రైస్తవుడిగా నేను జీవించాలి అనుకునే వారికి ఎదురయ్యేటువంటి పరిస్థితులు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. హల్లెలూయా. ఈ మాట మాట్లాడడానికి ఎంత ధైర్యం కావాలండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటే క్రీస్తు యొక్క గుణగణాలను కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడాలి. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడ్డవనంటే ఆయన మొదటగా పలికినటువంటి మాటగా సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని మాట్లాడారు. ఎవరిని గురించి మాట్లాడారండి? ఆయన్ని బెత్తాలతోటి కొట్టినటువంటి వారిని, కొరడాలతోటి కొట్టినటువంటి వారిని, ముండ్ల కిరీటం పెట్టినటువంటి వారిని, ముఖం మీద పిడిగుద్దులు గుద్దినటువంటి వారిని, ముఖం మీద ఉమ్మి వేసినటువంటి వారిని గురించి ఆయన మాట్లాడుతున్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరని. క్రీస్తు సారూప్యాన్ని కలిగి ఉండడం అనంటే అంత ఆషామాషి విషయం కాదండి. నీ ఎదుటగా నిన్ను దూషించే వారిని క్షమించగలిగే హృదయం కలిగి ఉండాలి. నీ ఎదుటగా భయంకరంగా మాట్లాడేటువంటి వారిని కూడా నువ్వు ప్రేమించగలిగే మనసు నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు సారూప్యాన్ని కలిగి ఉండడం అంటే అదే అండి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడతారండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 27 వచనాలు చూసుకున్నట్లయితే,
మరి ఆయన పొందినటువంటి శ్రమలను గురించి చెప్తున్నాడు. చెరసాల, అపరిమితమైనటువంటి దెబ్బలు, ప్రాణాపాయం, 1 తక్కువ 40 దెబ్బలు, బెత్తములతో కొట్టబోట, రాళ్లతో కొట్టబోట, దొంగల వలన ఆపదలు, స్వజనుల వలన హింస, ఆకలి దప్పులు, ఉపవాసాలు, దిగంబరత్వం, సముద్ర ప్రయాణములు, శ్రమలు, ఇంకా చాలా శ్రమలు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం వలన పొందారని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా! ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అండి. అయినా కానీ ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎక్కడా కూడా దేవుణ్ణి అయితే కనుక విడిచిపెట్టలేదండి. ఎక్కడా కూడా దేవుణ్ణి అయితే కనుక విడిచిపెట్టలేదు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరిపడు అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. గతంలో ఏదో జరిగింది, గతంలో ఏదో కాదండి. వాటన్నిటినీ, గతించిన వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకై వేగిరిపడని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా! హల్లెలూయా! క్రీస్తుతోట సమానమైనటువంటి పాలిభాగస్తులుగా అయితే కనుక ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఉన్నారండి. హల్లెలూయా! క్రీస్తుతోటి నడవడం అని అంటే కనుక అది అంత ఈజీ అయినటువంటి విషయం అయితే కనుక కాదండి. ఆయన అందుకొరకే మాట్లాడుతున్నారు. మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. హల్లెలూయా! 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 ఇలాంటి సాక్ష్యాన్ని నువ్వు కూడా కలిగి ఉండాలని ఆశిస్తున్నావా? ఇలాంటి సాక్ష్యాన్ని నేను కూడా చెప్పాలి అని నువ్వు ఆశిస్తున్నావా? అపోస్తలుడైన పౌలు గారు ఎంతో భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడండి. అయినప్పటికీ కూడా దేవుని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులలో ఈ యొక్క 12వ శిష్యుడు యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే గనక ఈ పౌలు గారిని మరి పేతురు గారు లేదంటే గనక అంద్రెయ, యాకోబు ఇట్లా చెప్పడానికి లేదండి. ముందు అపోస్తలుడు అని పెట్టిన తర్వాతే పౌలు అని పలుకుతాం. హల్లెలూయా! అంత గొప్ప ధన్యతని పొందుకున్నాడండి. హల్లెలూయా! హల్లెలూయా! అయితే క్రీస్తుతో కూడా మనం నడవాలి. క్రీస్తుతో కూడా మనం నడవాలి అని అంటే గనక క్రీస్తు యొక్క గుణగణాలని మనం కలిగి ఉండాలండి. క్రీస్తు యొక్క గుణగణాలని, క్రీస్తు యొక్క సారూప్యాన్ని మనమైతే గనక కలిగి ఉండాలి. అవి ఏ రీతిగా మనం పొందుకోగలమనంటే గనక మరి ఈ యొక్క ఆత్మ ఫలాల ద్వారా మనం తెలుసుకుందామండి. హల్లెలూయా! గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దామండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వారికి విరోధమైన నియమం ఏమిది లేదు. హల్లెలూయా! ఈ యొక్క ఆత్మ ఫలాలు ఎవరైతే నిజముగా మేము క్రీస్తుని వెంబడిస్తున్నామో, క్రీస్తు సారూప్యాన్ని మేము కలిగి ఉన్నామో అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళలో ఈ యొక్క లక్షణాలు, ఈ యొక్క 9 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజమైనటువంటి క్రీస్తు సారూప్యం కలిగి ఉన్నటువంటి వారండి. నిజమైనటువంటి క్రైస్తవులని చెప్పవచ్చు. హల్లెలూయా! ఏదో ఒక రీతిగా భక్తి చేద్దామని చెప్పేసి అనుకోవడం కాదండి. క్రీస్తు కొరకు నిలబడేటువంటి వారముగా ఉండాలి. క్రీస్తు యొక్క సారూప్యాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క గుణగణాలని కలిగి ఉన్నప్పుడే మనం క్రీస్తు యొక్క వారసులముగా, క్రీస్తు యొక్క సైనికులుగా పిలువబడతామండి. హల్లెలూయా! ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావో, ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క రక్షణలోనికి నువ్వు పిలువబడ్డావో, నీలో గత కాలంలో ఉన్నటువంటి ప్రతి క్రియలు కూడా చచ్చిపోవాలి. గోధుమ గింజ ఏ రీతిగా భూమిలో పడి అది చనిపోతే తప్పించి అది ఫలించి అభివృద్ధి చెందదో, అదే రీతిగా క్రీస్తులోకి పిలువబడినటువంటి నీవు కూడాను నీ యొక్క పాత రోత జీవితాన్ని కూడాను అదే రీతిగా ఆ బాప్తీసం ఇచ్చినటువంటి రోజుని మరణించినటువంటి స్థితిలో ఉండాలి. నీ యొక్క క్రియలన్నీ కూడా క్రీస్తులో మరలా నూతనముగా లేపబడాలి. హల్లెలూయా!
పాత ఆలోచనలు, పాత జ్ఞాపకాలు, పాత కార్యాలు దేవునిలో రక్షింపబడిన తర్వాత కూడా మరలా నువ్వు జరిగిస్తున్నావు అని అంటే గనక నీలో ఫలభరితమైనటువంటి జీవితం లేదనేది అయితే గనక తెలుస్తుంది. గోధుమ గింజని మనం రైతులకు తెలుస్తుందండి. రైతులు విత్తనాలు చల్లుతారు. చల్లినప్పుడు ఆ విత్తనాలు ఏమవుతాయి అంటే భూమిలోనికి వెళ్ళిపోతాయి. భూమిలోనికి వెళ్ళిపోయి ఆ విత్తనము మరణించి దాంట్లో నుండి మొలకలు అయితే గనక వస్తాయి. హల్లెలూయా. అదే రీతిగా నీవు ఫలించాలి, ఆత్మీయ స్థితిలో నువ్వు ఫలించాలి అని అంటే గనక లోకానుసారమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఇచ్చలు కూడా నీలో చనిపోవాలి, మృతమైపోవాలి, మరలా కనిపించకూడదు. మరలా కనిపిస్తున్నాయి, మరలా కనిపిస్తున్నాయి అని అంటే గనక లోకానుసారమైనటువంటి ఇచ్చల్లో నువ్వు చనిపోలేదు అనే విషయం అర్థమవుతుంది. ఒక వృక్షం ఫలించాలంటే ఏ విధంగా దాని యొక్క విత్తనం మరణిస్తే తప్పించి అది ఫలభరితం అవ్వదో, అదే రీతిగా క్రైస్తవుడు అని పిలువబడేటువంటి ప్రతి ఒక్కరము కూడాను క్రీస్తులో నూతనముగా జన్మించాలి, లోకములో మరణించాలి. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో క్రీస్తులో ఫలించినటువంటి వారముగా ఉండాలంటే ఈ యొక్క ఆత్మీయ ఫలాలని మనం కలిగి ఉండాలి. ఈరోజు మనం తెలుసుకుందామండి ఆత్మ ఫలాలు ఏమిటంటే మొదటగా ప్రేమ. హల్లెలూయా. మొదటగా ప్రేమ. హల్లెలూయా. యోహాను సువార్త ఈ యొక్క ప్రేమ మొదటగా ఆయన తెలియజేస్తున్నది ప్రేమను గురించి తెలుసుకోవాలనంటే గనక మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8 వచనం చూసుకున్నట్లయితే 8-9 వచనాలు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడని తెలియజేస్తుందండి లేఖనము. ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని బ్రాకెట్లో రాయబడి ఉంది. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒకానొక సమయంలో మాట్లాడతారు. మరి విధవరాండ్రని, మరి దిక్కులేని వారిని, మరి ఆకలి కలిగినటువంటి వారిని, వస్త్రం లేనటువంటి వారిని, వారికి నీవు సహాయం చేయడం ద్వారానే కదా, నీవు నా కుమారుడివి, కుమార్తెవని పిలువబడతావని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే వారిలో ఉన్నది ఎవరు అనంటే కనుక దేవుడే. హల్లెలూయా. చాలామంది ప్రేమ చూపించలేనటువంటి వారుగా ఈ లోకంలో నేడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నామండి. ప్రేమ చూపించలేనటువంటి వారు. ప్రేమ చూపించడం అనంటే గనక దేవుని యొక్క ప్రేమ చూపించడం అండి. దేవుని యొక్క ప్రేమ చూపించడం. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అనంటే గనక ఆయన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకొరకు అనంటే గనక ఆయన మనల్ని ప్రేమించాడని ప్రత్యక్షపరచబడు నిమిత్తమే. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడనంటే గనక మన కొరకు సిలువలో మరణించేటంతగా ఆయన మనల్ని ప్రేమించాడండి. హల్లెలూయా. ఈనాడు చాలా మరి అనాథ శరణాలయాలు చూస్తున్నాం, వృద్ధాశ్రమాలు మనం చూస్తున్నాం. అనేక మంది తల్లిదండ్రులైనటువంటి వారు ఆ యొక్క వృద్ధాశ్రమాల్లో వారి యొక్క చివరి మరి జీవితాలని గడుపుతున్నటువంటి వారిగా ఉన్నారు. బిడ్డలకి దూరమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు చూపించలేకపోతున్నారు అంటే గనక దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమని మనం కన్ని పెంచినటువంటి మన తల్లిదండ్రులకు మనం ఎందుకని చూపించలేకపోతున్నాము అంటే
నువ్వు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తూ కూడాను తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి స్థితి, లేదంటే నీ తోడబుట్టినటువంటి వారిని ప్రేమించలేనటువంటి స్థితిలో, లేదంటే కనుక నీ యొక్క చుట్టుపక్కల వారిని ప్రేమించలేనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నువ్వు చెప్తున్నది అబద్ధం. దేవుడు నూతన నిబంధనలో చెప్పినటువంటి 2వ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దానివల్లనే క్రీస్తు ప్రేమ అంటే ఏంటో తెలియజేయబడుతుంది. అంటే నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటున్నానో నా తోటి వారిని కూడా నేను అదే రీతిగా ప్రేమించగలగాలి. అందులో ప్రేమ నిండి ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడనంటే గనక సిలువలో ప్రాణం పెట్టేటంతగా ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడనంటే గనక మన మీద ఉండవలసినటువంటి ఆ యొక్క దెబ్బలు, మన మీద ఉండవలసినటువంటి ఆ ముండ్ల కిరీటం, మన మీద ఉండవలసినటువంటి ఆ యొక్క పిడిగుద్దులు సమస్తము కూడాను మన పక్షముగా ఆయన వహించుకున్నాడు. లేదంటే ఆ శిక్ష మనదండి, ఆ సిలువ మనది. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇంకను కూడాను దేవుడు నీ పట్ల ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా నువ్వు ఇతరుల పట్ల ప్రేమ చూపించలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? నీ భార్యను నువ్వు ప్రేమించలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? నీ భర్తను నువ్వు ప్రేమించలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? నీ బిడ్డలను నువ్వు ప్రేమించలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? క్రైస్తవురాలని చెప్పుకుంటూ కూడాను నువ్వు ఈ రీతిగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నట్లయితే నువ్వు దేవునికి అబద్ధమే చెప్తున్నావు, నిజం చెప్పట్లేదు. నిజము ఏమిటి అనంటే కనుక క్రీస్తు ప్రేమని మనం ఇతరులకు చూపించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అదే రీతిగా మొదటి యోహాను 4వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే, మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమై ఉన్నది. రెండవ ఆత్మఫలం ఏమిటంటే కనుక సంతోషం. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. యోహాను సువార్త ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆయన తెలియజేస్తున్నాడు ఏంటంటే, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను కూడాను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. హల్లెలూయా. మరి ద్రాక్షావల్లి గురించి, నేనే నిజమైనటువంటి ద్రాక్షావల్లిని, మరి నాయందు అంటు కట్టబడితే తప్పించి మరి మీరు ఫలింపరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆయనని మనం కలిగి ఉన్నట్లయితే గనక లోకములో ఉండేటువంటి సంతోషము, ఒక సినిమాకి వెళ్తానో, లేదంటే ఒక పార్కుకి వెళ్తానో, లేదంటే ఒక మరి ఏదైనా ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్తేనో, లేదంటే ఫ్రెండ్స్ తోటి మనం చిట్ చాట్ చేస్తేనో ఎంత సమయం ఉంటుందండి సంతోషము? 1 గంట, 2 గంటలు, లేదంటే 1 డే, లేదంటే 2 days ఉంటుంది. కానీ ఆ తర్వాత మరలా ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ రీతిగా ఉంటుందండి? ఒంటరిగా నీ గదిలో కూర్చున్నప్పుడు మరలా యథావిధిగానే నీ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి ఒంటరి అయినటువంటి పరిస్థితులు, సంతోషం అనేది ఉండదు. లోకములో ఉన్నటువంటి సంతోషం అంతా కూడాను టెంపరరీ. లోకములో ఉండేటువంటి సంతోషం అంతా కూడాను టెంపరరీ. నువ్వు తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం, తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసము దేవుణ్ణి పక్కన పెట్టి లోకానుసారంగా జీవిస్తున్నావేమో. దేవుణ్ణి పక్కన పెట్టి లోకానుసారంగా లోక ఇచ్చలు నెరవేర్చు నిమిత్తము, మనుషులను సంతోషపెట్టు నిమిత్తము దేవుణ్ణి పక్కన పెట్టి నీ సంతోషాలు లోకంలో ఉన్నాయని లోకంలో ఎతుకుతూ ఉన్నావేమో. నువ్వు లోకంలో వెతికే ప్రతి సంతోషము కూడాను అది తాత్కాలికమైనదే. నువ్వు లోకంలో వెతికే ప్రతి సంతోషము కూడాను అది తాత్కాలికమే.
పరిపూర్ణమైనటువంటి సంతోషము ఎక్కడ ఉంటుంది అని అంటే గనక ఆయన నిజమైనటువంటి ద్రాక్షావల్లి, ఆయనతోటి అంటు కట్టబడితేనే. ఆ అంటు కట్టబడినటువంటి ఆ యొక్క కొమ్మ, మరి ఈ యొక్క కొమ్మకే అత్యధికమైనటువంటి ద్రాక్షలు ఉన్నాయని చెప్పేసి ఆ కొమ్మ అతిశయించి వేరైపోయింది అనుకోండి, ఏమైపోద్దండి? దానిలో జీవం లేనిది అయిపోతుంది, ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ వేస్తారంటే అగ్నిగుండంలో పడవేస్తారు. అదే రీతిగా నీ జీవితము ఉండకూడదు అని అంటే గనక క్రీస్తులో అంట కట్టబడేటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తులో నీవు అంట కట్టబడి ఉన్నట్లయితే గనక నీ సంతోషాన్ని దేవుడు పరిపూర్ణం చేసేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని గ్రహింపు లేక అనేక మంది సంతోషాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నారనంటే, నేను చెప్పేది మరి లోకానుసారమైనటువంటి వ్యక్తులకి కాదండి, లోకానుసారమైనటువంటి వారికి కాదు. మరి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారికి దేవుడిగా కలిగి ఉన్నటువంటి వారే ఈ రీతిగా లోకానుసారమైనటువంటి సంతోషాలను వెతుకుతున్నారు. ఆదివారం వస్తే మందిరానికి, మరి మిగతా రోజుల్లో వారి యొక్క ఇష్టానుసారంగా, వారి యొక్క ఆలోచనల మేరకు, వారి యొక్క చిత్తానుసారంగా, లోకానుసారంగా లోకంలో సంతోషాలను వెతుక్కునేటువంటి వారిగా ఉన్నారు. జాగ్రత్త, దేవుడు తెలియజేస్తున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను కూడాను అగ్నిగుండంలో పడవేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంత భక్తి చేసుకుని మరి ఇన్ని రోజులు కటిక ఉపవాసాలు ఉంటూ కూడాను నీ యొక్క భక్తి జీవితము నరకాగ్నిగుండంలో పడవేయబడేదిగా ఉంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వేరొకటి ఉండదు. శ్రమైన, కష్టమైన, నిందైన, అవమానమైన, అది ఏదైనా కానీ దేవునితో అంట కట్టబడే వారిగా ఉన్నప్పుడు దేవుడు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత మూడవది సమాధానము. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో మనం చేసేది ఏంటంటే, ఏదో ఒక విషయం మనల్ని కదిలించి వేస్తుంటుంది, ఏదో ఒక విషయం మాటిమాటికి గుర్తుకొచ్చి బాధ పెట్టేదిగా ఉంటుంది, ఏదో ఒక విషయం మనల్ని వెంబడించేదిగా ఉంటుంది. అది ఎక్కడ కూర్చున్నా, 100 మందిలో కూర్చున్నా, 10 మందిలో కూర్చున్నా, ఒంటరిగా కూర్చున్నా కానీ అది ఒక పక్కన తొలుస్తూనే ఉంటుంది, ఆ బాధ మనల్ని తొలుస్తూనే ఉంటుంది. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, దేనిని గురించి మీరు చింతపడద్దు, కానీ ప్రతి విషయంలో కూడాను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుడికి తెలియజేయడని మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. మనం చింతించాల్సినటువంటి అవసరత లేదు. కానీ చాలా సార్లు మన జీవితాల్లో మనం చేసేది ఏంటంటే, ఏదైనా మన మనసులో ఒక బాధ కలిగింది అని అంటే కనుక అది ఒక 100 మందికి చెప్తే తప్పించి అది సాటిస్ఫై అనిపించదు. 100 మందికి చెప్తే అమ్మాయ అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతారు. పోనీ అప్పటికే ఉన్న చింత ఏమన్నా, వాళ్ళ మనసులో ఉండేటువంటి బాధ ఏమన్నా తగ్గుద్దా అంటే కనుక ఒక 1% కూడా తగ్గదు. ఎందుకోసం చెప్తారు అని అంటే కనుక, మనుషులకు చెప్పడం వలన మీరు ఇంకా వారి దృష్టిలో చులకన అయిపోయేటువంటి వారుగా ఉంటారు. మనుషులకు చెప్పడం వలన మిమ్మల్ని గురించి వ్యతిరేకంగా వారి యొక్క ఆలోచనలు మారిపోయేటువంటివిగా ఉంటాయి. మనుషులకు చెప్పడం కాదు, కానీ మనుషుల దృష్టిలో మీరు తక్కువ వారిగా మరి వారి దృష్టిలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ ప్రతి విషయంలో కూడాను మరి మన కుటుంబంలో మన బిడ్డలను చూసుకున్నట్లయితే కనుక చాలా విషయాలు ఫ్రెండ్స్కే షేర్ చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులకు షేర్ చేసేవి కొన్ని షేర్ చేస్తూ ఉంటారు, మరి ఫ్రెండ్స్కి షేర్ చేసేవి కొన్ని షేర్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారని అంటే కనుక, కొన్ని విషయాలు నేను వింటాను, కొన్ని విషయాలు అయితే కనుక నాకు చెప్పొద్దని చెప్పేసి దేవుడు చెప్పడం లేదు. కానీ నీ హృదయంలో ఏ విధమైనటువంటి చింత ఉన్నా, ఏ విధమైనటువంటి దిగులున్నా, ఏ విధమైనటువంటి బెంగ ఉన్నా కానీ ఏ మనుషుల దగ్గర నువ్వు చెప్పి చులకన అయిపోవద్దు. కానీ దేవుడి సన్నిధిలో మోకరించు, దేవుడి సన్నిధిలో ప్రార్థించు, దేవుడి సన్నిధిలో
అయ్యా నా పరిస్థితి ఇదయ్యా అని చెప్పేసి నీ చింత యావత్తు కూడా ఆయన మీద ఉంచినట్లయితే గనక ఆయన తెలియజేస్తున్నాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానాన్ని నువ్వు పొందుకోవాలనంటే కనుక ఎక్కడెక్కడో వెతుక్కోవడం కాదండి. సమాధానం ఈ లోకంలో నీకు ఎక్కడా కూడా దొరకదు. కానీ సమాధానానికి కర్త అయినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి వద్ద నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగినట్లయితే గనక ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అదే రీతిగా 4వది దీర్ఘశాంతము. హల్లెలూయా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే, నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా. దీర్ఘశాంతం అండి. హల్లెలూయా. మన పితరులైనటువంటి వారు ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించారు. అయినప్పటికీ కూడాను వారి యొక్క విశ్వాసాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. దీర్ఘశాంతాన్ని అయితే కనుక వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ పెర్గమ సంఘములో దేవుడు మాట్లాడతారు. పెర్గమ సంఘముతోటి దేవుడు మాట్లాడతారు. మరి పెర్గమ సంఘాన్ని గురించి చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు నామమును గట్టిగా చేపట్టి నాయందుల విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదునని పెర్గమ సంఘాన్ని గురించి అయితే కనుక దేవుడు ఒక ప్రశంస ఇస్తున్నాడండి. హల్లెలూయా. అక్కడ అంతిపయ అనేటువంటి ఒక దైవ సేవకుడిని చంపివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను దేవుణ్ణి ఎక్కడ కూడాను వారు విడిచిపెట్టినటువంటి వారిగా లేరు. వారిలో కలవరం కలిగినటువంటి వారిగా అయితే కనుక లేరు. హల్లెలూయా. దేవుణ్ణి వెంబడించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు తెలియజేస్తున్నాడు, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఒక యోబు జీవితాన్ని చూసుకున్నట్లయితే అతనికి కలిగినటువంటి సమస్తాన్ని కూడా అతను కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. అతనికి కలిగినటువంటి సమస్తాన్ని కూడాను అతను కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడాను అతని సహనాన్ని అయితే కనుక విడిచిపెట్టలేదు. అతను ఎవరిని అంటే అతని స్నేహితులు వచ్చారు, అతని యొక్క భార్య వచ్చింది. మరి భార్య మాట్లాడుతుంది, మరి ఆ దేవుణ్ణి తిట్టి చనిపోవచ్చు కదా, ఎందుకు ఇలాంటి జీవితం అని చెప్పేసి అంటే ఆ యొక్క యోబు మాట్లాడుతున్నారు. మరి మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడవద్దు. దేవుని ద్వారా మనం ఆశీర్వాదం పొందుకోవడానికే కానీ మనం ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి తగమా అని మరి యోబు అయితే గనక మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. యోబు దీర్ఘశాంతాన్ని చూపించినటువంటి వాడిగా ఉన్నాడండి. సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడాను. గర్భఫలం లేక ఎదురు చూస్తున్నావా? ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు గుండా నీ జీవితం కొనసాగింపబడుతూ ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెడుతున్నావా, అడుగుతున్నావా? ప్రశస్తమైనదే నువ్వు కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతాన్ని బట్టి నీ చుట్టుప్రక్కల వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబంలోని వారు నీ మీద ఎన్నో రకమైనటువంటి నిందలు, అవమానాలకి గురి చేస్తున్నప్పటికీ కూడాను
దేవుని పట్ల గురి కలిగి ఏ రీతిగా మరి ఎన్నో సంవత్సరాలవని, నెలలవని, డేస్ అవని దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నావో, అంగలారుస్తున్నావో, కన్నీరు కారుస్తున్నావో, దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతోటి మాట్లాడుతున్నాడు. ఒక యోబుకి ఇచ్చినటువంటి 200 ఆశీర్వాదాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే నిందింపబడ్డావో, అవమానింపబడ్డావో, హీనంగా చూడబడ్డావో అక్కడే దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. ఘనముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. 200 ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, నీవు కలిగి ఉన్నటువంటి దీర్ఘ శాంతమును బట్టి. హల్లెలూయా. అదే రీతిగా దయాళుత్వము. హల్లెలూయా. దయాళుత్వము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 31వ వచనము కనుక మనం చూసుకున్నట్లయితే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు యేసు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. దేవుడు ప్రజలని పిలువబడేటువంటి వారిలో ప్రతి ఒక్కరిలో కూడాను కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు, దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి ఒక్కటి కూడాను మనం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వాన్ని కూడా మీరు విసర్జించుడి అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి అయిష్టమైనవన్నీ కూడాను మనం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలండి. దేవునికి అయిష్టమైనవన్నిటినీ కూడాను మనం విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మనం జరిగించేటువంటి వారముగా ఉండాలి. దేవునికి అయిష్టమైనవన్నీ కూడాను మనం విడిచిపెట్టాలి. ఇతరుల పట్ల నీకు అన్యాయం చేశారని వారి పట్ల ద్వేషం కలిగి ఉంటున్నావా? ఇతరులు నీకు వ్యతిరేకంగా మాట్లాడారు, నిన్ను అవమానించారు, నిన్ను హేళనగా మాట్లాడారు, నిన్ను చులకన చేసి మాట్లాడారని నువ్వు ఇతరుల పట్ల ద్వేషభావాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? అయితే దేవుడు ఈ దినం నీతోటే మాట్లాడుతున్నారు. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో సమస్తాన్ని కూడా విసర్జించుడి అని మాట్లాడుతున్నారు. అంటే వాటి వైపు మరొకసారి ఆలోచన కూడాను నువ్వు చేయవద్దని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరి ఏం చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఏం చేయాలండి? మనము కూడాను ఇతరులని క్షమించేటువంటి వారంగా ఉండాలి. నీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారిని, నిన్ను దూషించేటువంటి వారిని, నిన్ను ద్వేషించేటువంటి వారిని, హల్లెలూయా, ప్రతి ఒక్కరిని కూడాను నువ్వు క్షమించగలిగేటువంటి స్థితిలో నీవు ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా నువ్వు క్షమించగలిగేటువంటి స్థితిలో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకొరకనంటే గనక ఆయన మనల్ని క్షమించాడు. ఆయన మనల్ని క్షమించి ఉండకపోతే, ఆయన మన పట్ల కృప చూపి ఉండకపోతే గనక ఖచ్చితంగా శిక్షకు పాత్రులమండి. కానీ ఆ శిక్షని ఆయన మీద వేసుకొని మనల్ని ఆ శిక్ష నుండి విముక్తులుగా చేసి ఉన్నారు. కాబట్టి మనము కూడా చేయవలసింది ఏంటంటే గనక క్రీస్తు యొక్క సారూప్యాన్ని మనము కూడా కలిగి ఉండాలి. మరి దయాళుత్వాన్ని మనం చూపించేటువంటి వారముగా ఉండాలి. ఇతరుల పట్ల కన్సర్న్ మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. మంచితనం అండి. హల్లెలూయా. మంచితనము. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. హల్లెలూయా. మంచితనాన్ని కలిగి ఉండాలండి. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి నీవు నేను, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు నేను కూడాను ఇతరుల పట్ల మనం మంచితనం చూపించేటువంటి వారంగా ఉండాలి.
ఆయన మంచితనం అంతా కూడా మన మీద చూపిస్తున్నారు కాబట్టే మనము ఈ దినం వరకు సజీవుల లెక్కలో ఉన్నాం, మనం మనగలుగుతున్నాం, మనం జీవించగలుగుతున్నాం, మనం చెల్లించగలుగుతున్నాం అనంటే కనుక ఆయన మంచితనము మన మీద చూపిస్తున్నారు కాబట్టి మనము ఇతరుల పట్ల మంచితనం చూపించేటువంటి వారముగా ఉండాలి. అందుకోసము పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో కలిగినటువంటి సమస్త అంశాలను కూడాను మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే విశ్వాసాన్ని గురించి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నదని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేయబడుతుంది. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చాలాసార్లు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నది ఏమిటి అని అంటే కనుక విశ్వాసమేనండి. ఉపవాస ప్రార్థనలు ఉంటాము, మరి ప్రతి ఆదివారం మందిరానికి వెళుతుంటాము, క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తుంటాము. కానీ మనం చేసేటువంటి ఏ అంశం నిమిత్తం అయితే గనక ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చి ఉన్నాడనే విశ్వాసం అయితే కనుక కలిగి ఉండంగానే ప్రార్థన చేస్తూనే ఉంటాం. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఒకానొక సమయంలో ఒకానొక సంఘంలో మరి ఆ ప్రాంతంలో వర్షాలు పడటం లేదంట. వర్షం పడకపోయినటువంటి పరిస్థితుల్లో ఆ దినము అంశం ఏంటంటే ఆ దైవ సేవకులు ప్రకటించింది, ఈ దినం మనం వర్షాల కొరకు ప్రార్థన చేద్దామని చెప్పి ప్రకటించారంట. ప్రకటించినటువంటి తరుణంలో వాళ్ళందరూ కూడాను వెళుతున్నారు, మందిరానికి వెళుతున్నటువంటి తరుణంలో ఒక తల్లి తన చిన్న పాపను కూడా తీసుకుని వెళుతున్నటువంటి ప్రక్రియలో ఆ చిన్న పాప మరి ఒక గొడుగును కూడా తీసుకొస్తుంటే వాళ్ళ అమ్మ అన్నదంట, అమ్మ వర్షం ఏమి పడటం లేదు కదా, మరి గొడుగు ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటే ఆ చిన్న పాప అన్నదంటండి, మనం ఈరోజు ఏమి అంశం గురించి మనం ప్రార్థన చేయడానికి వెళుతున్నాము? వర్షాలు పడాలనే కదా దైవజనుడు ప్రార్థన చేయాలని చెప్పేసి అన్నారు. ప్రార్థన చేసుకుని మనం వచ్చేటప్పుడు వర్షం పడితే మనం తడిసిపోతాం కదమ్మా, అందుకొరకు గొడుగును తీసుకొస్తున్నానని తెలియజేసింది అంటాడు. హల్లెలూయా. ఆ చిన్న పాపకి కలిగినటువంటి జ్ఞానం మనం కూడా కలిగి ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అవును, చాలాసార్లు మన దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేస్తుంటాం, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తుంటాము, ఇంకా చాలా ప్రార్థనలు చేస్తుంటాం. కానీ లోపం ఏమిటి అని అంటే కనుక ప్రార్థనలు చేస్తున్నాం కానీ విశ్వాసం అనేది అయితే కనుక విసర్జిస్తున్నాం. హల్లెలూయా. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరిచినని దేవుడు తెలియజేస్తున్నాడు. కనాను నుండి ఒక స్త్రీ వస్తుంది, సురేఫేనిక అనేటువంటి ఒక స్త్రీ వస్తుంది, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి తరుణంలో ఆమె కుమార్తెను బాగు చేయమని వెంబడిస్తున్నటువంటి క్రమంలో దేవుడు మాట్లాడతారు, అమ్మ మరి కుక్కలకని మరి పిల్లలకని తెచ్చినటువంటి రొట్టెల్ని మరి కుక్కలకి వేయమని చెప్పేసి అంటావా అని చెప్పేసి అన్నప్పుడు ఆ కుమార్తె ఏమంటుంది అని అంటే కనుక, అయ్యా మరి యజమానులు బల్లల మీద తినేటప్పుడు కింద రొట్టెలు పడతాయి కదా, అవి ఏరుకుని తినేటువంటి మరి కుక్క పిల్లలమే మేమయ్యా అని చెప్పేసి తగ్గింపు కలిగినటువంటి విశ్వాసం, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఆవిడ కనబరుస్తుంది అక్కడ దేవుని పట్ల. అందుకొరకే ఆమె కుమార్తెని బాగు చేసుకోగలిగింది. దేవుని ద్వారా ఆమె కుమార్తెని బాగు చేసుకోగలిగింది. హల్లెలూయా. నీ విశ్వాసము స్వస్థపరుస్తుంది అని దేవుడు తెలియజేశాడు. ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టే చాలా దూరము క్రీస్తుని వెంబడించినటువంటి స్త్రీగా ఉన్నది ఆమె. అయినప్పటికీ కూడాను యేసుక్రీస్తు వారి మాట అన్నప్పటికీ కూడాను ఆమె ఎక్కడ విడిచిపెట్టలేదు. తగ్గింపు జీవితాన్ని కలిగి, తగ్గింపు మనస్సు కలిగి ఆమె మాట్లాడినటువంటి మాటలకు
దేవుడు ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని లేఖనం తెలియజేస్తుంది. నువ్వెంత ప్రార్థన చెయ్యి, లేదంటే ఎంత క్రమంగా అన్నా ఉండు దేవుడి సన్నిధిలో, నీలో విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని దృష్టిలో అయితే గనక నిలబడలేవు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యమని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే గనక విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. సాత్వికము చాలా మందిలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో లేనిది ఏది అని అంటే కనుక ఈ యొక్క సాత్వికమైనటువంటి లక్షణమే. ఈ యొక్క సాత్వికమైనటువంటి గుణము లేకపోవడం వల్లే అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నేటి ప్రపంచంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు అందుకొరకే తెలియజేస్తున్నాడు, ప్రయాసపడి భారం, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా అని ఏమి తెలియజేస్తున్నారంటే, ప్రయాసపడి మీ భారాలను మీ మీదే మోసుకొని ఉండొద్దు, నా మీద ఉంచండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకు అని అంటే కనుక నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వారికి ఏం దొరుకుతుందంటండి? వారి యొక్క ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుందంట. సాత్వికం లేదనుకోండి, ఎదుటి వాళ్ళు ఏదైనా మనల్ని మరి గొడవ పెట్టేటువంటి మాటలు ఏదైనా పలికారంటే వెంటనే గొడవ జరిగిపోతుంది. ఒక సాత్వికం కలిగినటువంటి ఒక మనిషి అక్కడ ఉన్నప్పుడు వారితో గొడవ పడడానికి ఇష్టపడరు. గొడవ లేనటువంటి వ్యక్తుల జీవితాల్లో వాళ్ళ హృదయాల్లో ఏముంటుందండి? నెమ్మది ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. గొడవలు పడేటువంటి వారి జీవితాల్లో పీస్ ఆఫ్ మైండే ఉండదు. హల్లెలూయా. మరి చివరగా చూసుకున్నట్లయితే గనక ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఆశా నిగ్రహము. తీతుకు రాసినటువంటి పత్రిక 2:12 చూసుకున్నట్లయితే, మనం భక్తిహీనతను హీలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆశా నిగ్రహము కలిగి ఉండాలండి. హల్లెలూయా. అంటే ఇక్కడ తెలియజేస్తున్నారు, భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను మనం విసర్జించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే చాలామంది ఏ రీతిగా ఉంటారనంటే కనుక ఒక స్టెబిలిటీ లేనటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటారు. అయితే ఇటు లేదంటే అటు అన్నట్లుగా ఉంటుంది. అంటే హల్లెలూయా. అయితే నా చిత్తము లేదంటే దేవుడి చిత్తం అన్నట్లుగా ఉంటుంది కొంతమంది భక్తి జీవితాలు. అలా కాదు. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకి తెలియజేస్తున్నది ఏంటంటే, మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అంటే ఆయన రాకడ కొరకు మనం నిరీక్షించే నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. లోక సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి మాలిన్యాన్ని మనం అంటించుకొనకుండాను ఆయన రాకడ కొరకు స్వస్థ బుద్ధి కలిగి ఆయనతో కూడా మధ్యాకాశంలోనికి మనం చేర్చబడేటువంటి వారముగా ఉండాలనంటే లోక సంబంధమైనటువంటి మాలిన్యం ఏది కూడా మనం అయితే కనుక అంటించుకునేటువంటి వారముగా ఉండకూడదు. స్థిరమైనటువంటి
స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం దేవుని మీద కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క మూలవాక్యము దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి వారు ఏ రీతిగా జీవించాలనేది. దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి ఆయన యొక్క 12 మంది శిష్యులు, ఆయన యొక్క శిష్యులు 12 మంది కూడాను ప్రపంచాన్ని తలక్రిందులు చేసేటువంటి బోధకులుగా వారు ఉన్నారు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి వారిగా ఉన్నారు. క్రీస్తు కొరకు శ్రమైన, నిందైన, అవమానమైన పర్వాలేదనుకుని క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారినటువంటి వారిగా ఉన్నారు. ఆయన శిష్యులుగా పిలువబడినటువంటి వారు ఆయన చూపించినటువంటి పరలోక దర్శనాల్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను చూడగలిగినటువంటి వారిగా ఉన్నారు. ప్రపంచానికి భవిష్యత్ ఏంటో తెలియజేసినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకనంటే గనక వారిలో ఈ యొక్క ఆత్మ ఫలాలు వారు కలిగి ఉన్న కారణం బట్టి మరొకసారి తెలుసుకుందాం. ఆ యొక్క ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మ ఫలాలని కూడా మనం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. క్రీస్తు యొక్క బిడలము అని చెప్పుకోవాలనంటే, క్రీస్తు యొక్క మరి పిల్లలమని పిలువబడాలి. క్రీస్తు యొక్క గుణగణాలని మనం కలిగి ఉండాలి. ఈ యొక్క 9 సారూప్య లక్షణాలని కూడా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చేటువంటి లక్షణాలు, ఈ యొక్క 9 లక్షణాలు కూడాను. హల్లెలూయా. అందుకోసమే మరి దేవుడు తెలియజేస్తున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు ఏ రీతిగా ఉన్నారంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాల్ని ఫలింపజేసేటువంటి వారిగా ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి ఇచ్చల్ని ప్రతి దాన్ని కూడాను సిలువ వేసినటువంటి వారిగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సంఘమా, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవరాలు అయితే గనక శరీర సంబంధమైనటువంటి ప్రతి ఇచ్చలనికి కూడాను నువ్వు సిలువ వేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు నీలో ఫలింపజేయాలి. అప్పుడు మాత్రమే ఆయన యొక్క శిష్యురాలిగా ఆయన పిలుపుకు తగినటువంటి ప్రవర్తన కలిగి ఆయన మరలా రెండవసారి రానయ్యున్నప్పుడు ఎత్తబడేటువంటి గుంపులో యోగ్యమైనటువంటి పాత్రగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవ, అవునయ్యా తండ్రి ప్రభా, ఆత్మ ఫలాలని తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా మీలో ఫలించేటువంటి వారముగా ఉండుటకు కృప చూపించండి అయా తండ్రి. ఇంకనూ కూడా తండ్రి ప్రభా అయా నిన్ను వెంబడిస్తూ తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా క్రీస్తు అయా బిడలమని చెప్పుకుంటూ కూడా తండ్రి ప్రభా ఆత్మ ఫలాలు లేనటువంటి వారుగా తండ్రి ప్రభా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్షమించండి అయ్యా తండ్రి ప్రభా. అయా ఈ తండ్రి ప్రభా ఈ మాటలు తండ్రి నా కొరకే దేవుడు మాట్లాడుతున్నారని తండ్రి ప్రభా అయా వారి జీవితాలను సరిచేసుకోవడానికి కృప చూపించండి అయ్యా. అవునయ్యా తండ్రి ప్రభా అయ్యా ఈ లోకంలో తండ్రి యోగ్యులుగా పిలువబడేటువంటి వారిని కాకుండా అయోగ్యులైనటువంటి వారిని మీరు ఏర్పాటు చేసుకున్నారయ్యా, ఎన్నుకున్నారయ్యా తండ్రి. అవునయ్యా తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల కూడా తండ్రి ప్రభా మీ యొక్క ప్రణాళికను మీరు కలిగి ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా మీ ప్రణాళికను తండ్రి ప్రభా అయ్యా తండ్రి మేము నెరవేర్చాలంటే తండ్రి ఈ యొక్క ఆత్మీయ ఫలాలను
కూడా తండ్రి ఆనాటి అపోస్తలులుగా పిలువబడేటువంటి మీ శిష్యులు ఏ రీతిగా కలిగి ఉన్నారో తండ్రి అదే రీతిగా కలిగి ఉండటకు కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా మీ చిత్తాన్ని తండ్రి ప్రభా, అయ్యా మీ ప్రణాళికను తండ్రి ప్రభా నీ బిడ్డల పట్ల నా పట్ల కూడా తండ్రి మీరు నెరవేర్చండి అయ్యా తండ్రి ప్రభా. అయ్యా ఈ యొక్క అంత్యకాల దినవలలో తండ్రి ప్రభా ఆది అపోస్తలులు తండ్రి ఏ రీతిగా తండ్రి ప్రభా ఘనమైనటువంటి పరిచర్య జరిగించారో ఆ రీతిగా తండ్రి ప్రభా ఈ యొక్క ఆత్మ ఫలాలు కలిగి కూడా తండ్రి ప్రభా కలిగి ఈ యొక్క అంత్యకాల దినవలలో తండ్రి ప్రభా అటువంటి స్థిరమైనటువంటి తండ్రి ప్రభా అయ్యా పరిచర్య జరిగించడానికి తండ్రి మీ కృప చూపించమని నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఈ భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా తండ్రి నూతనమైనటువంటి కార్యాలు జరిగించమని సిద్ధపాటు కలిగి ఉండడానికి తండ్రి కావలసినటువంటి తండ్రి ప్రభు యోగ్యతను దయచేయమని యేసుక్రీస్తు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ఉపాధి క్రియల అనంత నాశనం ప్రభు యేసు నాకు సంపూర్ణ విజయం కలిగిన గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏకీభవిస్తున్నటువంటి మీరందరూ కూడాను నిజమైనటువంటి దేవుని శిష్యులుగా మార్చబడాలని, మరి ఆత్మ ఫలాలు మీ అందరిలో కూడా దేవుడు ఫలింపజేయాలని, ఫలింపబడినటువంటి మీరు అనేకుల జీవితాలని ఫలింపజేయాలని ఈ యొక్క సత్య సువార్తని అనేకులకు తెలియపరచండి. తద్వారా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలకి దేవుడు కలుగజేయనుగాక, ఆమేన్.